ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫోర్త్ సిటీలు ప్రజలు ప్రభుత్వాలు చేసే పనులు ఎట్లుంటాయంటే ఫోర్త్ సిటీలు, గ్లోబల్ సమ్మిట్లు, ఫ్లైఓవర్లు, టవర్లు. తెలంగాణ గ్రామాల పరిస్థితి ఏందన్నది ఒకసారి చూడండి. ఇక్కడ పేరుకే ఊర్లు కనిపించని రోడ్లు. 227 గ్రామాలు తాండాల్లో వాటి ఆనవాళ్లే లేవట. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు 227 గ్రామాల్లో కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. తాండాల్లో వాటి ఆనవాళ్ళు కూడా లేవు. నిధుల కొరత, అటవీ శాఖ అనుమతులే సమస్య. ఇప్పుడు అటవీ శాఖ అనుమతులే సమస్య ఎట్లా అవుతుంది? ఒక ప్రాజెక్టు కట్టడానికి అందులో మీకు కమిషన్లు రావడానికి అసలు మేఘాల మీద ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది కదా. డిపిఆర్ లేకుండానే ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారు కదా. మరి ఇవెట్లా సాధ్యమవుతాయి? వీటికి అటవీ శాఖ అనుమతులు ఎట్లొస్తాయి? ఫోర్త్ సిటీకో ఇంకో సిటీకో ఎట్లొస్తాయి అనుమతులు? దామగుండంలో 2 లక్షల 3 లక్షల చెట్లు కొట్టేసే అనుమతులు ఎట్లొస్తాయి? మరి ఇక్కడ మాత్రమే ఒక రోడ్డుకే ఈ అనుమతులు ఎందుకు రావు? రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 85, కొమరంభీం ఆసిఫాబాద్లో 44, నారాయణపేట జిల్లాలో 27, భద్రాద్రి కొత్తగూడెంలో 12, మంచిర్యాలలో 9, కరీంనగర్లో 7, నాగర్ కర్నూలు, సంగారెడ్డిలో 6 చొప్పున, నల్గొండలో 5, నిర్మల్లో 4, మహబూబ్ నగర్, ములుగు జిల్లాల్లో 3, సూర్యాపేట్, వనపర్తి, వికారాబాద్లో 2 చొప్పున, జగిత్యాల, జనగామ, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఒక్కో గ్రామంలో అసలు రోడ్లే లేవట. అంతా ఇందులో మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి. మీరు గ్రామాల్లో రోడ్లు ఒకవైపు, కనీసం కరెంటు లేని గ్రామాలు కూడా ఉన్నాయి. ఇంకా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. మొబైల్ టవర్ సిగ్నల్ రాని గ్రామాలు ఉన్నాయి. ఇంకా 2026 సంవత్సరంలో ఉన్నాం మనం. ఈ పల్లెల్లో రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావాలంటే 642 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలన్నట. దీనికి రావు అప్పులు. ఇప్పుడు వాళ్ళకి గనక ఆ రోడ్లు వేస్తే ప్రజలు అక్కడి నుంచి ఇంకొక పట్టణ ప్రాంతానికి ప్రయాణం చేసి పని చేసుకొని దాని ద్వారా ఉత్పత్తి వస్తుంది కదా. ఒక పని చేసుకుని 4 పైసలు సంపాదించినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది ఎవరికి ఉపయోగపడుతుంది? రాష్ట్రానికే కదా.